హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సే సు. చాలా రోజులుగా భారీ అంచనాలు పెంచిన సినిమా 'యష్' నటించిన 'టాక్సిక్' గురించి చెప్తున్నాను. 'కేజీఎఫ్ చాప్టర్ 2' తర్వాత దాదాపు 4 ఏళ్లకు 'యష్' మూవీ మళ్ళీ థియేటర్లకి రావడంతో ఆ సినిమా మీద బాగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈరోజు సినిమా విడుదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే 'టాక్సిక్' కథ కంటే స్టైలు, స్క్రీన్ ప్రెజెన్సు, యాక్షన్‌ని ఎక్కువ నమ్ముకున్న మూవీ అనిపించింది నాకు. 'యష్' ఎలా చేశాడు అంటే తన స్టైలు అదరగొట్టాడు. మిగతా నటీనటులు ఎలా చేశారు అనే దాని మీద 'నయనతార', 'కియారా అద్వానీ', 'హ్యూమా ఖురేషి', 'తారా సుతారియా', 'రుక్మిణి వసంత్' తమ పాత్రలో మెప్పించారనే చెప్పొచ్చు. కానీ అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే సినిమా విజువల్సు, యాక్షను, పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగు, ఆ ల్యాగ్‌లు, గీతా మోహన్ దాస్ దర్శకత్వం చూడ్డానికి గ్రాండ్‌గా ఉంది. కానీ కథలో అంత బలం లేదు అనేది మాత్రం బాగా తెలిసిపోతుంది. కథ విషయానికొస్తే 1940 నుంచి 50ల కాలం నాటి గోవా నేపథ్యంలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో యష్, రాయ్, అతని సోదరి గంగగా నయనతార జీవితాలు, గ్యాంగ్స్టర్ ప్రపంచం ఎలా ఉంది, ప్రేమ, కుటుంబ బంధాలు, ప్రతీకారం చుట్టూ కథ సాగుతుంది. సినిమాలో ప్లస్ పాయింట్లయితే యష్ మాస్ పర్ఫార్మెన్సు, అద్భుతమైన విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ అయితే చెప్పగలము. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయి కానీ అవి అంతగా ఆకట్టుకోలేదు. నయనతార ఇంకా యాజ్ యూజువల్‌గా కుమ్మేస్తది. ఇంక దీంట్లో అయితే స్టైలిష్ ప్రజెంటేషన్ ఉంది. మైనస్ పాయింట్స్ ఏంటంటే కథ అయితే గందరగోళంగా ఉంటది. ఎక్కువ ల్యాగ్‌లు, ఇంకా మిగతా అయితే అమ్మో తట్టుకోలేం. ఏదైనా అతిగానే ఉంది అనిపిస్తది. అది ఈ మూవీలో చాలా కనిపిస్తది. ఇంక నేనవి రివీల్ చేయదలుచుకోలేదు. ఎంత స్వీట్ ఒక్కసారి తింటే బావుంటది గానీ 10 సార్లు స్వీట్ ఇస్తే అది కూడా వెకట కడతది. అలాగే ఉంది ఈ 'టాక్సిక్'. కథ, స్క్రీన్ ప్లేకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారికి కొంచెం కాదు చాలా డిసప్పాయింటే అనేది నా అభిప్రాయం. ఇంకా ఒక్కొక్కటి అయితే ఎలా ఉన్నాయంటే డైలాగ్సు అసలుకి ఘోరం. అసలు అర్థం కాలేదు నాకు ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడేది. యష్ మాటలు కూడా మరీ తెలుగు డబ్బింగ్ అసలుకి నాకు నచ్చలేదు. ఆ మూవీలో పాటలు కూడా ఒక్కటి గుర్తుపెట్టుకునేటట్టే లేదు. ఏంటో ఏదన్నా చూసేస్తారు జనాలు అన్నట్టు వదిలేస్తున్నారు కానీ అది మాత్రం నాకైతే ఈ మూవీ డిసప్పాయింటెడే. నాకు అస్సలు నచ్చలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సే సు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.